బ్యాంక్ ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ కోరారు. స్థానిక షాదీ మంజిల్లో ఆర్బీఐ వారి సౌజన్యంతో పొదలకూరుకి చెందిన ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత, సైబర్ మోసాలపై అప్రమత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకు సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల బ్యాంకు పథకాలు, సేవలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన గోడపత్రికలు చూపర్లను ఆకట్టుకున్నాయి. నూజివీడుకు చెందిన ప్రసాద్ బాబు బృందంచే పొదుపు, సైబర్ నేరాలపై ప్రదర్శించిన కళాజాత ప్రేక్షకులను, ఖాతాదారులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిఐ రాంబాబు, వైఎస్ఆర్ కేపీ ఏపీఎం రోజ్ మేరీ, పొదలకూరు సర్పంచ్ చిట్టెమ్మ మాట్లాడుతూ బ్యాంకు ప్రతినిధులమంటూ అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లు, ఫోన్ కాల్స్కు స్పందించవద్దన్నారు. ఫోన్కు వచ్చే ఓటీపీ, డెబిట్ కార్డుల పిన్, సివివి వంటివి నెంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు. అలాంటి గోప్యతా వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలన్నారు. ట్రీస్ సేవా సంస్థ అధ్యక్షుడు, కార్యదర్శులు నౌరాజ్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక పథకాలు, సేవలను ఖాతాదారులకు వివరించారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. నేను ఎఫ్ఐఆర్ నంబర్ అయితే చెప్తాను కానీ ఎఫ్ఐఆర్ మీకు ఇవ్వలేను. ముందు ఇమ్మీడియట్లీ పని చేయండి అన్నాను. ఆయన చెంపూర్తి ఎస్బీఐ మేనేజరు, ఆయన పేరు ఏదో ఉంది, చాలా మంచి ఆయన. సార్ మాకు ఎఫ్ఐఆర్ లేకుండా మేము చేయాలంటే మాకు రూల్స్ ఒప్పుకోవు కదా అని చెప్పేసి అన్నాడు. నేను ఇస్తానయ్యా, ఇది మనం ఎఫ్ఐఆర్తో చూసుకున్నట్టయితే ఈ డబ్బులు కాస్త వాడు తీసుకొని వెళ్ళిపోతాడు, తర్వాత మనం ఎంత చేసిన ఉపయోగం లేదని చెప్పి నేను కన్విన్స్ చేసి వెంటనే పోల్ చేయించాం. అంటే వాళ్ళ బ్యాంకుకి ఆయన ఉండేటువంటి దూరం ఒక 7-8 మినిట్స్కి బ్యాంకుకి వెళ్ళాడు. నేను మాట్లాడిన తర్వాత ఆయన అకౌంట్లోకి వెళ్ళి హోల్డ్ చేసాము. వితిన్ 15 మినిట్స్లో అయిపోయింది. 15 మినిట్స్ లోపే హోల్డ్ చేయడం అయిపోయింది. అయితే హోల్డ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఆ అమౌంట్ మళ్ళీ మనం రీబ్యాక్, సేమ్ ఖాతాదారుడికి మనం రీబ్యాక్ చేయాలి అంటే మళ్ళీ మా దగ్గర నుంచి ఎస్పీ గారి యొక్క మెయిల్ నుంచి మనం త్రూ ప్రాపర్ ఛానల్లో ఆ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకుకి మెయిల్ పెట్టియాల త్రూ ఈ బ్యాంకు వాళ్ళ ద్వారా. సో ఈ ప్రాసెస్ అంతా చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ మనమే, దాని అంతటి కూడా మేమే బాధ్యులు కాబట్టి మీరు రీఫండ్ చేయొచ్చు అని మనం ఇచ్చి అంతా చేసాం. యాక్చువల్లీ అది ప్రొసీజర్ కాదు, కోర్టు ద్వారా తీసుకోవాలి. ఆ లోకల్ కోర్టు ఏదైతే ఉందో ఆ మేజిస్ట్రేట్ గారికి లెటర్ పెట్టి ఇట్లా ఫ్రీజ్ అయ్యి ఒక 500-1000 రూపాయలు ఉన్నటువంటి ఖాతాన్ని చాలా మంది క్లోజ్ చేయకుండా, అంటే దాన్ని వద్దనకుండా ఆ 1000 రూపాయలు, 500 అలాగే బ్యాంకులో వదిలేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఖాతాని క్లోజ్ చేయరు, గమ్ముకుంటారు వాళ్ళు. అప్పుడు ఇట్లా ఈ యొక్క అమౌంట్ ఈ విధంగా క్లోజ్ చేయనటువంటి అమౌంట్ని ఈ బ్యాంకర్స్ అందరూ ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంకుకి పంపించేస్తారు. అయ్యా ఫలానా పి రమణయ్య ఖాతా 10 సంవత్సరాల నుంచి దాంట్లో ఉండే డబ్బులు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఈ 1000 రూపాయలు, 2000, 3000 మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అలాగే పెన్షనయ్య అకౌంట్